సెకండ్ పడుకోబెడతాను మేడం, నిద్ర వస్తుందట. పడుకోబెట్టు. మా అమ్మాయి ఏంటమ్మా నాకు వీడియోలు రానిది మేడం ఊరే లేదు, అందుకే నాకు తీయలేదు అన్నది మేడం. సెట్ అవ్వలేదు మా అబ్బాయి భలే ఉన్నాడు. ఈ అబ్బాయి బాగా నచ్చాడు మేడం. అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడంట మేడం. వాటర్ బాటిల్స్ పెట్టాను. వచ్చిన వాళ్ళకి ఇయ్యవా వాటర్ ఇవ్వాలంటే? ఇది ఉడుకోండి. రెడీమేడ్ బాగుంది. ఏంటది? ఇది గుమ్మానికి పెడతాం కదా మేడం. అవును. అది అబ్బాబా సరే, ఎందుకు తెచ్చేవాది? ఏంటి నీ డౌట్? దీనికి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని నాకు డౌట్ మేడం. నీకు డౌట్ అది? అలాగే పెడదాం. వద్దు మేడం, ఇలాగే పెట్టుకుందాం. పెయింట్ చేస్తాం అంటారు కదా మేడం. మా పెయింట్ వేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే అనుకో మేడం. ఇది మీరు తయారు చేశారండి, నాకు ఇంత ఎక్కడ ఆర్డర్ పెట్టారు వాళ్ళు అడుగుతారు కదా మేడం. ఇంతగానో పెయింట్ వేస్తే ఇంకా కనిపించదు కదా మేడం. అదే నువ్వు తయారు చేసావా ఏంటి? వాళ్ళు అడుగుతారు కదా మేడం. అందుకని ఫ్లవర్స్ అవన్నీ కనిపించేలాగా అలా ఉంచేయమంటావు. పెడతాం. అంత బాగుంది నీకు? అదంతా నచ్చిందా? బాగా నచ్చింది మేడం. మీ ఇంటికి పెట్టించే. ఇల్లు కట్టుకుంటాం కదా మేడం, అప్పుడు పెట్టిస్తాను. మొక్క ఉంచాను మేడం, దీన్ని అడుగు వెళ్ళి కొనుక్కుంటాను. పండగ కూడా కొంటాం. ఏం చేస్తాయి 4 రోజులు? మేడం ఈ 4 రోజులు ఏడ్ చేసాం అంత మేడం. అంత పని చేసినాము. అయ్యో, ఏం పనులు చేస్తావు మేడం? మీరు వద్దరు నీళ్ళు చేస్తాం కదా మేడం. అక్కడ ఎంత చెత్తుందో నాకేం తెలుసు మేడం. బస్తాలు చూడాలి మేడం. అది ఎక్కడ పెట్టావు మళ్ళీ? పడకుండా అవి కూడా దాచేసావా? మరి ఆటో రావాలి కదా మేడం, చెత్తలు ఉడికెళ్ళమని ఇచ్చారు మేడం. అయ్యో, సార్ ఆటో పెడతామమ్మా కింద పెట్టి అని అన్నాను మేడం. కింద పెట్టిస్తాను మేడం. నేను చేశాను మేడం. ఖాళీగా లేరైతే? ఖాళీగా నేను మేడం, ఖాళీగా ఉన్నా కానీ అక్కడ నించోమన్నారు. అది కూడా నీకు పనేనా? నించోడు పనే కదా మేడం. ఖాళీగా ఉన్నా చంపేస్తాను మిమ్మల్ని, ఎక్కడే ఉండండి అన్నారు కదా మేడం. ఎక్కడికి వెళ్ళి మనం అక్కడే ఉన్నాము. సీసీలో కూడా చూడాలి. అక్కడ పని చేసుకుని అక్కడ ఒకటి ఉండండి అమ్మ అన్నారు. చాలా బయటకి వెళ్ళిపోతుంది. మరి వాళ్ళకి నేను కాపలా కదా. ఆ అమ్మాయి పని చేసుకుని వచ్చిన దాకా నేను ఉండేది, నేను వెళ్ళిపోయి నేను చేసుకునేదని ఆ అమ్మాయి కాపలా. ఎవరు? మనీయా? పుష్ప వస్తుందా రావట్లేదా? రాలేదు కదా మేడం, ఊరు వెళ్ళిపోయింది కదా. ఎప్పుడు? శనివారం కదా మేడం, మధ్య నుంచి వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే నీకు చెప్పలేదు? సార్ అవ్వట్లేదు, సెలవు తీసుకోమని. చెప్పేసారా? సార్ ఫోన్ చేసి సార్ ఊరు వెళ్ళిపోతాను నేను, సండే వస్తాను సార్ నేను అన్నారు. ఓకే పుష్ప. మరి ఇదే సండే కదా, రేపటి నుంచి వచ్చిద్దాం మళ్ళీ. రేపటి నుంచి వస్తాను. పండే అడుగుతున్నాను కదా, వెయిట్ చేసి ఖాళీగానే ఊరు షెకర్ చేసుకుని రామ్మా అన్నాను. అంతే మేడం, కొడుకు నిలబడిపోన్నాడు కదా. కాదు, తన పెళ్లి చూపులు ఏమైపోయినాయి మేడం? తను అయిపోయిందా? సెట్ అయిపోయిందంట. పెళ్ళి అన్నారు. సెట్ అవ్వలేదు మా అబ్బాయి భలే ఉన్నాడు. ఈ అబ్బాయి బాగా నచ్చాడు మేడం. చూసావా? అందులో ఉన్నాడా? అబ్బాయి డాక్టర్ చేస్తున్నాడంట మేడం. డాక్టర్? ఏ డాక్టర్? ఇంజక్షన్ చేస్తా. వాళ్ళ డాక్టర్ అంటే మేడం. అదైతే అబ్బాయి అంత చదువుకొని నీకు చదివిన తిన్నేళ్ళు చేసుకుంటాను అన్నాను నేను. ఏమక్క పెద్దవాళ్ళు ఇష్టం అక్క, మన ఇష్టం కాదు కదా, మీరే చూడండి నేను చెప్పిస్తాను. ఇప్పుడు డాక్టర్ చేసుకుంటుందా? డాక్టర్ చేసుకుంటాం, బాడీ కుదరలు ఇంజక్షన్ చేస్తుంది. అప్పుడే నేను నెంబర్ అయితే అవ్వకడతాను, మాట్లాడి ఆడకు నువ్వు అబ్బాయి తోటి అని చెప్పిస్తాను మేడం. అయితే ఈ అమ్మాయి మాట్లాడుతుంటే కొంచెం అనుసుగా తీసుకొని ఎస్ చెప్పకుండా నో చెప్పేస్తాను. నువ్వు పడదల నుండి తావా అప్పుడు నీకు ఎస్ చెప్తాను, నో చెప్పకుండా ఎవరైనా అన్నా. అంతే నక్క అన్నదా, అంతే చెయ్యి అలాగే చెయ్యమ్మా, అంత మంచి పెళ్ళి చేయకు, ఎవరితో నీకు తల రాసి పెట్టుకుని తాడినే చేసుకొని పోదు అన్న. తీరే అయిపోయింది. ఈ 2 సకాలు చేస్తారు మేడం. పెద్దది అవ్వలేదు నాన్న, చిన్నగానే ఉంది. మేడం మా అమ్మాయి ఏంటమ్మా నాకు వీడియోలు రానిది మేడం ఊరే లేదు, అందుకే నాకు తీయలేదు అన్నది మేడం. మీ అమ్మాయి వెయిట్ చేస్తుందండి వీడియో కోసం.
ఆ స్టోరీలో అందరూ చెప్పేస్తున్నాం నీకు నైగిల్ కొట్టేస్తారు కదా మా అందరూ ఉంటారు ఆ, అంత పంచిమెంట్ చేయాలని సెకండ్ పడుకో పెడతాం నిద్ర వస్తుందట పడుకోబెట్టు. నిద్ర వస్తుందంట పాపం. సెకండ్ నిద్ర వస్తుంది నైట్ అంత తెలియదు ఇప్పుడు ఇది దొరుకుంటాం మేడం అదేంటి ఈ ట్రైనా? ఇది ఎందుకు తెచ్చారు మేడం ఇదా చెప్పా కదా. మళ్ళీ చెప్పండి వచ్చిన కస్టమర్లకు ఆర్డర్ కూడా అక్కడ మేడం అంతే, అంతే. నాకు తెలుసు మేడం మీరు ఎందుకంటే దీంట్లో ఇస్తే నేను తాగలేదు మేడం ఏమో చెక్కలో ఒకటి పల్లెల్లో తెచ్చేస్తాను యావలేస్తాను తాగేస్తారు ఎందుకు హైజీన్ ఉండాలి కదా, నీట్ గా ఉండాలి కదా. ఇదేంటి మేడం అది బల్బులే. బల్బు మేడం కాదు, చేయరు. కూర్చోడానికి తీసి బల్బు పెట్టేసారు చూసి నేను అంత కథ చెప్పించాను అబ్బబ్బా, తిరిగితే అట్లా ఎక్కువైపోతాను మేడం నీ శారీ బాగుంది కదా. 5,000 మేడం తక్కువ కాదు బాబాయ్, జనాలు పిచ్చివాళ్ళు కాదు. మేడం 5,000 ఎంత 500 మేడం నా భాషలో 5,000 500 అనుకుంటా. ఓకే, 500 5,000 అనుకుంటాను మేడం అంతే. రేటు సరిగా చేస్తాను మేడం ఎలాగే బాగుంటుంది.